హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ మార్చి 13, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మరి మార్చి 13, 2024 కరెంట్ అఫైర్స్లో మనం చూస్తే ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దామండి. సో నయబ్ సింగ్ షైని, సో మరి వార్తల్లో వ్యక్తిగా పర్సన్స్ ఇన్ ద న్యూస్గా ఉన్నారు. సో మరి నయబ్ సింగ్ షైని, సో వారు ఎందుకు వార్తల్లో ఉన్నారు లాంటి విషయాలు చూద్దాం. సో మరి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ అండ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు వీరు కూడా సో మనకి ఇక్కడ వార్తల్లో వ్యక్తులుగా ఉన్నారు. సో వీరి నేతృత్వంలో కొన్ని అధ్యయన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సో అలాంటి వాటి కూడా చూద్దాం. సో మరి త్రివిధ దళాలు, భారత రక్షణ దళాలకు చెందినటువంటి త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ త్రివిధ దళాలు సంయుక్తంగా చేపట్టినటువంటి ఒక సంవత్సరం మాక్ డ్రిల్, ఒక విన్యాసాలు అనేది ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి మార్చి 12, 2024 దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. అంతేకాకుండా తెలంగాణ టీఎస్ అనే పేరు టీజీగా మార్పైంది. ఇది ఒక వెహికల్స్ విషయంలో రవాణా చట్టంలో పరిధిలో దానికి సంబంధించిన విశేషాలు. మిషన్ దివ్యాస్త్ర, మన భారత రక్షణ దళం డిఆర్డిఓ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక పరీక్ష విజయవంతం కావడం జరిగింది. దానిపైన మరొకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు. సో మిషన్ దివ్యాస్త్ర సంబంధించిన విశేషాలు మనం చూద్దాం. అంతేకాకుండా మహిళల భద్రత గురించి టీ-సేఫ్ అనే యాప్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు. అండ్ రణధీర సీతక్క అని చెప్పేసి సంబంధించినటువంటి ఒక పుస్తకం విడుదలైంది. సో మరి ఎవరి జీవిత చరిత్ర ఇది అని చెప్పేసి ఎవరు రచించారు లాంటి విశేషాలు ఇందులో చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి అంశం వచ్చేసి ఇక్కడ ఏంటంటే సో మన వార్తల్లో వ్యక్తిగా అంటే పర్సన్స్ ఇన్ ద న్యూస్ అని చెప్పేసి అంటామండి. సో వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు. సో వార్తల్లో వ్యక్తిగా సో మనకి నిలబడడం జరిగింది. సో వారే ఎవరంటే నయబ్ సింగ్ షైని. సో మన నయబ్ సింగ్ షైని సో వార్తల్లో ఉన్నారు. సో మరి వీరు ఎవరంటే ఇప్పుడు హర్యానాకి నూతన ముఖ్యమంత్రిగా నియమితులు కావడం జరిగింది. సో మరి హర్యానాలో మరి జననాయక్ జనతా పార్టీ అండ్ నెక్స్ట్ భారతీయ జనతా పార్టీలు ఇద్దరు సంయుక్తంగా అక్కడ అంటే మొత్తము హర్యానాలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు ఉన్నప్పటికీ కూడా సో జననాయక్ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఈ రానున్న లోకసభ సంబంధించినటువంటి స్థానాలు పోటీ చేసే విషయంలో ఈ రెండు పార్టీల మధ్య కొన్ని వివాదాస్పదమైనటువంటి విషయాలు రావడం ద్వారా ప్రస్తుతం ఎవరైతే అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారో నిన్నటి వరకు ఆయన రాజీనామా చేసినారు అనమాట. ఎవరు రాజీనామా చేశారంటే సో మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడం జరిగిందండి. మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడంతో అక్కడ హర్యానాకి రాజీనామా చేయడంతో హర్యానాకి నూతన ముఖ్యమంత్రిగా నయబ్ సింగ్ షైని సో నియమితులు కావడం జరిగింది. షైని అంటే ఇది ఒక సామాజిక వర్గం అండి. యాక్చువల్గా ఇది బీసీ సామాజిక వర్గం. సో హర్యానాలో కొంచెం పేరొందినటువంటి సామాజిక వర్గాలు అదొకటి అనమాట. సో వారిని వెంటనే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రకటించింది. వెంటనే హర్యానా నూతన ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో వీరు భారతీయ జనతా పార్టీకి చెందినవారు. సో అలా నేపథ్యం జననాయక్ జనతా పార్టీ అనేది కూడా జనతా పార్టీ కూడా హర్యానా రాష్ట్రందే. అయితే ఇక్కడ వీళ్ళు పొత్తు కూర్చుకున్నారు. కానీ ఇట్లా కొన్ని లోకసభ స్థానాల విషయంలో కొన్ని గొడవలు అంటే కొన్ని సంబంధించిన వివాదం కావడం ద్వారా ఏమైందంటే ఇక్కడ మద్దతు ఉపసంహరించుకోవడం ఇలాంటి నేపథ్యం జరిగిందనమాట. సో మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే హర్యానాలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు ఉంది. కానీ మనకి ఇక్కడ సంకీర్ణం ఉంది కాబట్టి అలాంటి నేపథ్యం అనమాట. కాబట్టి ఇక్కడ సో నయబ్ సింగ్ షైని సో ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి అయ్యారు. సో మనోహర్ లాల్ ఖట్టర్ ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నవారు రాజీనామా చేశారంటే రెండు కూడా మనకి హర్యానా సంబంధించిన విషయం అండి. మరి ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయ గారండి. సో బండారు దత్తాత్రేయ గారు సో వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మాజీ మంత్రి అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకు తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. సో మన బండారు దత్తాత్రేయ గారు అనమాట. సో వీరు మనకి హర్యానా రాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి సందర్భం. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రుల విషయంలో మనం చూసినట్లయితే ఇప్పుడు నయబ్ సింగ్ షైని హర్యానా ముఖ్యమంత్రి. అండ్ ఈ మధ్య కాలంలో మారిన వాళ్ళు మనం చూస్తే ఇక్కడ ఒక జార్ఖండ్ రాష్ట్రం కూడా కొత్త ముఖ్యమంత్రి వచ్చాడండి. అక్కడ మనీ లాండరింగ్ విషయంలో మనీ లాండరింగ్తో పాటుగా ఇక్కడ భూకుంభకోణం లాంటి విషయాల్లో ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హేమంత్ సోరెన్
తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో హేమంత్ సోరెన్ ఎప్పుడైతే పదవికి రాజీనామా చేయడం జరిగిందో సో జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినటువంటి చంపై సోరెన్, ఎవరంటే చంపై సోరెన్ అనేవారు జార్ఖండ్కి నూతన ముఖ్యమంత్రిగా నియమితులు కావడం జరిగింది. ఇది మనకు వార్తల్లో వ్యక్తులుగా నియామకాల విషయంలో కొన్ని వార్తల్లో వ్యక్తులు అండ్ నియామకాలు అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ అపాయింట్మెంట్స్, ఈ రెండు విషయాల్లో కూడా మనకి ఇంపార్టెన్స్గా ఈ పాయింట్ని మనం చూసుకోవాల్సిన అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంతకు ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా హర్యానా విషయంలో మనం చూస్తే ఇంకా ఎలాంటి సంబంధించిన సమాచారం ఉందంటే ఎగ్జాక్ట్లీ అండి. సో హర్యానా విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ సో హర్యానా గురుగ్రామ్ మనకి ఎప్పుడు ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది, గురుగ్రామ్ అండి. సో మరి గురుగ్రామ్ అనేది హర్యానాలో ఒక ప్రాంతం. ఇక్కడ అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన కార్యాలయం అనేది కూడా అక్కడ సో గురుగ్రామ్లో అంతర్జాతీయ సౌర కూటమి అనేది ఏర్పాటు చేయబడింది. దాని ప్రధాన కార్యాలయము సో గురుగ్రామ్లోనే ఉన్న సందర్భం అన్నమాట. ఇలా నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మనకు వార్తల్లో వ్యక్తులుగా మరొకరు ఉన్నారు, జస్టిస్ పినాకిని చంద్రఘోష్, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పైన, ఎందుకో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా సో గత ప్రభుత్వం నిర్మించడం జరిగింది. బట్ అక్కడ సో కొన్ని సంబంధించిన పగులు రావడం ఇలాంటి జరిగిన నేపథ్యంలో అక్కడ మేడిగడ్డ అనే ఒక బ్యారేజ్ దగ్గర పగులు రావడం, కొన్ని సంబంధించినటువంటి పిల్లర్స్ ఇలాంటి జరిగిన సందర్భంలో వెంటనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పైన సో న్యాయ విచారణకి సంబంధించినటువంటి అధ్యయనం చేయడానికి అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా అధ్యయనం చేయడానికి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మరి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ అండి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొత్తం విషయం పైన అధ్యయనం చేయడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ ఏదంటే జస్టిస్ పినాకిని చంద్రఘోష్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. మరి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఎవరని చెప్పేసి అంటే వీరు లోక్పాల్కి తొలి చైర్మన్గా పనిచేయడం జరిగింది. లోక్పాల్ తొలి చైర్మన్గా వీరు పనిచేయడం జరిగింది. తొలి చైర్మన్ లోక్పాల్ అంటే 2013 సంవత్సరంలో మనకి లోక్పాల్ చట్టం అనేది వచ్చింది. 2013 సంవత్సరంలో లోక్పాల్ చట్టం అనేది వచ్చినప్పుడు దాని తొలి చైర్మన్గా జస్టిస్ పినాకిని చంద్రఘోష్ పనిచేస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో లోక్పాల్కి రెండవ అండ్ ప్రజెంట్ చైర్మన్గా లోక్పాల్కు రెండవ మరియు ప్రస్తుత చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే జస్టిస్ ఎం కన్విల్కర్, ఎవరిని జస్టిస్ అజయ్ మాణిక్రావు ఒక కాన్విల్కర్ని నియమించడం జరిగిందనమాట. ఈ పాయింట్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. మరి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పైన అధ్యయనం చేయడం, అక్కడ ఉన్నటువంటి ఏం జరిగింది మొత్తం కూడా, ఎందుకోసం పగుళ్ళు వచ్చాయి, దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి మరో నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం పైన ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు తెలంగాణ ప్రభుత్వం ఎలా చేసింది, ఇందులో ఏమైనా లోపభూయిష్టంగా ఉందా, ఇలాంటి విషయాలపైన అధ్యయనం చేయడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి. సో అదొక ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే ఇక్కడ సో మరి యాదాద్రి సంబంధించిన థర్మల్ విద్యుత్ కేంద్రం కానివ్వండి, మరి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం కానివ్వండి, ఛత్తీస్గఢ్ నుండి ఇట్లా ఎలక్ట్రిసిటీ తీసుకురావడం జరిగింది అనమాట ఒప్పందం ద్వారా. ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి చాలామంది అనడంతో సో ఇక ఈ ఒప్పందాలపైన అధ్యయనం చేయడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సో మరి ఎవరండి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు అంటే వీరు తెలంగాణకు చెందినవారు, జనగాం అనే జిల్లాకు చెందినవారు. సో మరి వీరు పాట్నా హైకోర్టుకి పాట్నా అంటే ఇక్కడ బీహార్, పాట్నా హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేయడం జరిగింది. మాజీ చీఫ్ జస్టిస్ అనమాట. పాట్నా హైకోర్టుకి మాజీ న్యాయమూర్తిగా వీరు పనిచేయడం జరిగింది. మరొకటి ఏంటంటే వీరు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటారు, సిఏటి అంటే ఇక్కడ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండి, అంటే కేంద్ర పరిపాలన సంస్థ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. మరి ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వీరు చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. సో వీరి నేతృత్వంలోనే ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలోనే లావు నరసింహారెడ్డి అంటారు. సో వారి నేతృత్వంలోనే యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ నుండి ఎలక్ట్రిసిటీని తెలంగాణ తెచ్చుకున్నటువంటి గత ప్రభుత్వం సంబంధించినటువంటి ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో మరి ఆ ఒప్పందాలపైన అధ్యయనం చేయడానికి వీరి నేతృత్వంలో కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంటుందండి. సో ఇంకొక విషయం ఈ సందర్భంగా గమనించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల పైన మనకు తెలంగాణకి ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఒకటి నవీన్ మిత్తల్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అంటే నవీన్ మిత్తల్ ఆ కమిటీకి కన్వీనర్గా ఉంటారు.
సో నవీన్ మిత్తల్ అంటే ఒక సంబంధించిన బ్యూరోక్రాట్ వారు. మరి నవీన్ మిత్తల్ సో తెలంగాణ ఏ విషయంలో అంటే ఇక్కడ నవీన్ మిత్తల్ కన్వీనర్గా ఏర్పాటు చేయబడేటువంటి కమిటీ ఏదంటాడు, అది కమిటీ ఏంటంటే ధరణి పోర్టల్ సమస్యలపైన. ఎందుకో ధరణి పోర్టల్ సమస్యలపైన ఏదైతే భూముల సంబంధించిన వివరాలన్నీ ఉండే ఈ ధరణి పోర్టల్ సమస్యలపైన, ధరణి పోర్టల్ ఏర్పాటు విషయం పైన, సో అలా ఏమైనా అవకతవకలు జరిగే అలాంటి అంశాలపైన అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీకి ఒక నేతృత్వం వహించడం అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, కానీ కమిటీ నేతృత్వానికి కన్వీనర్ మాత్రమే ప్రకటించారు. సో అందులో నవీన్ మిత్తల్ కన్వీనర్గా ఉంటున్నటువంటి సందర్భం, ఇది ఒక విషయం అండి. అండ్ నెక్స్ట్ మేడిగడ్డ విషయం పైన, ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పైన సో మేడిగడ్డ దగ్గర ఫస్ట్ కుంగిపోయింది. యాక్చువల్గా ఈ మేడిగడ్డ కుంగిపోయింది. ఈ మేడిగడ్డ పైన జరిగినటువంటి అవకతవకలపైన, అక్కడ ఉన్న పరిణామాలపైన అధ్యయనం చేయడానికి సో ఏబీ పాండే నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏబీ పాండే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదే మేడిగడ్డ లాంటి అంశాలపైన అధ్యయనం చేయడానికి జాతీయ జలసంఘం అంటే కుష్విందర్ ఓరా దీనికి నేతృత్వం వహిస్తున్నారు. జాతీయ జలసంఘానికి చైర్మన్ వారు. జాతీయ జలసంఘం కూడా ఒక అధ్యయనం చేసింది. అధ్యయనం చేయడానికి అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఉంటుంది కదా కమిటీ, వాళ్ళు ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం. ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే చంద్రశేఖర్ అయ్యారు. ఎవరైనా చంద్రశేఖర్ అయ్యారు. ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే ఇవి మనకి ఎగ్జామినేషన్లో తెలంగాణ ఎగ్జామ్స్ వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా. జస్టిస్ పినాకిని చంద్రఘోష్ మొత్తం ఎంటైర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకమైన ఒక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో జరిగిన మొత్తం విషయాలపైన అధ్యయనం చేస్తారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు అయితే వీరు ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు ఒప్పందం అండ్ యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపైన అధ్యయనం చేస్తారు. అలా కాకుండా ఇంకా చూస్తే ధరణి పోర్టల్ అంశాలపైన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంటే ప్రజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మంత్రిమండలి ఏర్పాటు చేసింది. ధరణి పోర్టల్ పైన నవీన్ మిత్తల్ నేతృత్వంలో ఒక కన్వీనర్గా ఒక కమిటీ. అండ్ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటం విషయం పైన జరిగినటువంటి అవకతవకలపైన ఏబీ పాండే కమిటీ తెలంగాణ ప్రభుత్వం. బట్ ఇక్కడ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ అయితే జాతీయ జలసంఘం ఏర్పాటు చేసింది అనమాట, చంద్రశేఖర్ అయ్యర్ కమిటీని. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ జాతీయ జలసంఘానికి నేషనల్ వాటర్ కమిషన్ లేదా నేషనల్ కమిషన్ అనేది వాటర్ అని చెప్పేసి అంటాం. మరి జాతీయ జలసంఘానికి ఎవరు ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తారంటే కుష్విందర్ సింగ్ గ్రోవర్ అనేవారు సో పనిచేస్తారు అనమాట. సో అది మనకు ఒక ఇంపార్టెన్స్గా ఇట్లా చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూడండి, మనకు చిన్న విషయాలుగా ఒక రెండే విషయాలు రావచ్చు, బట్ ఎంత సమాచారం కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కాన్సెప్ట్గా అడుగుతాడు కాబట్టి ఇలా మనం లాగింగ్ కావాల్సిన అవసరం మనకి ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం భారత్ శక్తి అండి. సో భారత శక్తి ఒక సంబంధ విన్యాసాలు. సో ఈ విన్యాసాలు అనేది మనం డిస్కస్ చేసుకుని నిన్న కూడా. సో మార్చి 12 2024 ఇది ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఇది రాజస్థాన్లో నిర్వహించడం జరిగింది. రాజస్థాన్లోని తారెడార్ అండి. సో మరి థార్ డెజర్ట్లో ఉన్నటువంటి రాజస్థాన్లోని తారెడార్లోని పోఖరణ్ వద్ద నిర్వహించినటువంటి ఈ యొక్క విన్యాసాల్లో త్రివిధ దళాలు, మన భారత రక్షణ దళాల్లోని త్రివిధ దళాలండి. 3 దళాలు అంటారు. 3 దళాలు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది అనమాట. ఇందులో మరి ఒక ఎంతో అత్యాధునికమైన వ్యవస్థను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఇలా సో అత్యున్నతమైన అధికారులు కూడా డిఆర్డిఓ, ఇస్రో వీళ్ళందరూ కూడా ఇందులో హాజరు కావడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యంలో అక్కడ మనం స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి ఎన్నో సంబంధించినటువంటి ఒక వాటిలలో మన ఆయుధ సంపత్తిని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. సో స్వదేశంగా ఎందుకోసం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే మనకి ఆజాదీకి అమృత మహోత్సవంలో భాగంగా భారతదేశం 75 ఇయర్స్ అయిన సందర్భంగా మనం మనకి ఇక్కడ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే స్వదేశంగా మనం అభివృద్ధి చేసుకోవాలి, ఆయుధ సంపత్తి కానీ మరిదైనా కూడా సాంకేతికత. అలాంటి నేపథ్యంలో మనం సొంతంగా తయారు చేసుకున్నాం అనమాట. ఏంటంటే స్వాతి అనే ర్యాడర్ వ్యవస్థని స్వదేశంగా అభివృద్ధి చేసాం. దీన్ని కూడా అక్కడ గొప్పగా ప్రదర్శించడం జరిగింది. అండ్ నామిక అంటే చూడండి, నామిక అని చెప్పేసి అంటామండి. నాగ్ సో మిజైల్ క్యారియర్ అని చెప్పేసి అంటామండి. నాగ్ మిజైల్ క్యారియర్ అని చెప్పేసి అంటాం నామిక NAMICA. నామిక అంటే నాగ్ మిజైల్ క్యారియర్స్. ఇందుకోసం నాగ్ అనే క్షిపణి ఉంటుంది. సో నాగ్ క్షిపణి అని చెప్పేసి అంటాం. మరి ఇది నాగ్ క్షిపణి ఏంటంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అని చెప్పేసి అంటాం. ATGM మిసైల్ అని చెప్పేసి అంటాం. ఫ్రెండ్స్ ఏంది ఇక్కడ ATGM అంటారు. ATGM అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అని చెప్పేసి అంటామండి. మరి ATGM యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఇది మనము
అంటే ఇది 4 కిలోమీటర్ లక్ష్య నాగరిక క్షిపణి 4 కిలోమీటర్ లక్ష్యాలను ఛేదిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే యుద్ధ ట్యాంకును విధ్వంసం చేసే ఒక క్షిపణి అన్నమాట ఇది. దీన్ని మనం హెలికాప్టర్ నుండి కూడా ప్రదర్శించవచ్చు. అలా హెలికాప్టర్ నుండి ప్రదర్శిస్తే దీన్ని మనం ఏమంటామంటే ఎలీనా అని చెప్పేసి అంటామంటే హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ అని పిలుస్తాం అనమాట. అలాంటిది నాగ్ మిజైల్ క్యారియర్ని కూడా ఇక్కడ నామిక్ అనే పేరుతో మనం తయారు చేసుకున్నటువంటి నాగ్ మిజైల్ క్యారియర్స్ అంటే నాగ్ మిజైల్స్ని ఆ విధంగా తీసుకునే విధంగా ఉన్నటువంటి వాటిని మనం స్వదేశంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అది కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి హాన్స్ డ్రోన్స్. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రోన్స్ అంటే ఓన్లీ మన పెళ్ళిలో ఫోటోలు తీయడానికి కానివ్వండి ఇలా కాకుండా ఇప్పుడు మన రక్షణ వ్యవస్థలో మనం యూజ్ చేస్తున్నాం, మనం ఒక వ్యవసాయ రంగంలో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అలాంటి నేపథ్యంలో ఇక్కడ హాన్స్ డ్రోన్స్ని కూడా మన రక్షణ వ్యవస్థలో ఎలా యూజ్ చేస్తున్నామని చెప్పేసి మనం చెప్పుకోవడం ఉందన్నమాట. ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ మరి ఇక్కడ MQ-9B అని చెప్పేసి ఒక 31 డ్రోన్స్ని మనం అమెరికా నుండి మనం దిగుమతి చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ T-20 యుద్ధ ట్యాంకులు అండి. మరి T-20 యుద్ధ ట్యాంకులు ఇవి కూడా మనం వీటిని స్వదేశంగా తయారు చేసుకున్నటువంటి యుద్ధ ట్యాంకులు వీటి కూడా చేయడం జరిగింది అనమాట. సో మరి రోబోటిక్ మ్యూల్ అంటే ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేయబడేటువంటి రోబోటిక్ మ్యూల్ అనేది ఏంటంటే ఇక్కడ కంచరగాడిద అని చెప్పేసి మనం అంటే ఒక మ్యూల్ అనేది మనకు అంటుంది, కంచరగాడిద మ్యూల్ అని చెప్పేసి మనకు ఉంటుంది. బయాలజీలో కూడా మనం నేర్చుకుంటాం మ్యూల్ అని చెప్పేసి. ఇది ఏంటంటే వస్తువులని ఆ విధంగా తీసుకెళ్ళడానికి ఈ రోబో ఉపయోగపడతాయి అన్నమాట. ఏ వస్తువులు ఆయుధ సంపత్తి ఆర్మీ నావీ డిఫెన్స్లో కానీ వీటిలలో మొత్తం కూడా ఎయిర్పోర్ట్స్లో కానీ ఏదైనా ఆయుధ సంపత్తి ఉందనుకోండి, వేగంగా వెళ్ళాలి, చాలా క్రియాశీలకంగా ఉండాలి. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదంటే ఇలాంటి వాటిని యూజ్ చేస్తారనమాట. ఇవి సొంతంగా మనం తయారు చేసుకున్నాం. ఈ రోబోటిక్ మీల్ని కూడా ఇక్కడ గొప్పగా ప్రదర్శించడం జరిగింది. సో మన యొక్క రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద నిర్వహించినటువంటి ఈ సంబంధించినటువంటి వాటిలలో ఈ యొక్క భారత్ శక్తి అని చెప్పి జరుగుతున్నటువంటి వాటిలలో అనమాట. ఇది సో ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఎప్పుడైనా మనం ఒకసారి చూడండి, లాస్ట్ టైం కూడా అంటే ఇది అంటే సద్విమర్శగా తీసుకోవచ్చు. అంటే ఎందుకు 2019లో కూడా సో మనం మార్చిలో అప్పుడు సో సేమ్ అనమాట మిషన్ శక్తి అనే కార్యక్రమం అంటే ఎన్నికల ముందు మిషన్ శక్తి అనే కార్యక్రమం నిర్వహించుకుంది మన భారత ప్రభుత్వం DRDOతో. ఏంటంటే అక్కడ ఏంటంటే ఏసాట్ అంటే యాంటీ శాటిలైట్ అంటే యాంటీ శాటిలైట్ ఒక ప్రయోగాన్ని గొప్పగా చేయడం జరిగింది. యాంటీ శాటిలైట్ అంటే గమనంలో ఉన్నటువంటి 300 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి ఒక శాటిలైట్ సిస్టాన్ని మనం ధ్వంసం చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది ఏసాట్ అనే ప్రయోగం ద్వారా. అది మిషన్ శక్తి. దీని తర్వాతనప్పుడు ఎన్నికలకు వెళ్ళారు మిషన్ శక్తి. అండ్ ఇప్పుడు ఒక భారత్ శక్తి అని చెప్పేసి మరొక సంబంధించినటువంటి కార్యక్రమం ద్వారా జరుగుతుంది. ఎందుకోసం త్వరలోనే ఒక ఎన్నికల షెడ్యూల్, లోకసభ ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తున్న నేపథ్యాన్ని కూడా సో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇలా సో మనకి భారత్ శక్తి అండ్ మిషన్ శక్తి అంటే ప్రతి లోకసభ ఎన్నికల ముందు సో ఇలాంటి అంటే మనకి మిషన్ శక్తి ఉంటుంది, భారత్ శక్తి ఉంటుంది. ఇంకొక విషయం గమనించండి, శక్తి విషయంలో ఒక మిషన్ శక్తి అండ్ భారత్ శక్తి అండ్ నెక్స్ట్ అంటే మన అంటే ఇది ఒక పాజిటివ్ కోణంలో మనం ఆలోచిస్తే స్వదేశీయంగా మనం ఎలా ముందుకు వెళ్తున్నాం అనేది ప్రపంచానికి చెప్పడానికి కూడా ఒక కారణం అవుతుంది. సో ఎందుకోసం ఈ మధ్యనే మనం ఒక మిషన్ దివ్యాస్త్ర ఎంతో గొప్పగా చేసాం మనందరూ కూడా తెలుసు. సో అలాంటి నేపథ్యం అనమాట. కాబట్టి సో ఇవన్నీ కూడా మనకు ఒక స్వదేశీయంగా మనకు ఒక ఇంపార్టెన్స్ చూసుకోవాల్సిన మరి ఇందుకోసం అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా మరో అంశం ఈ సందర్భంగా చూసుకోవాలి. ఏంటంటే మిషన్ శక్తి ఉంది అండ్ భారత్ శక్తి ఉంది. మిషన్ శక్తి ద్వారా మనకి ఉపగ్రహ విధ్వంసక క్షిపణి యాంటీ శాటిలైట్ని మనం తయారు చేసుకొని ప్రయోగించడం. అండ్ భారత్ శక్తి పేరుతో మన త్రివిధ దళాలు సాధించిన విజయాలు అంటే స్వదేశంగా ఎలా అభివృద్ధి చెందింది మనం అనే విషయం తీసుకున్నాం. ఇంకొక అంశం చూసుకోండి, ఆపరేషన్ శక్తి అండి. 1998లో మనం రెండోసారి అణ్వస్త్ర పరీక్షలు ఇది పోఖ్రాన్ వద్ద నిర్వహించుకున్నాం. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టడం జరిగింది. ఆపరేషన్ శక్తి పోఖ్రాన్లో రెండోసారి సెకండ్ టైం నిర్వహించిన అణ్వస్త్ర పరీక్షలకి. మరొక విషయం ఉంది, ఇదే పోఖ్రాన్ వద్ద 1974లో భారత్ తొలిసారిగా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించాం. బుద్ధుడు నవ్వాడనే పేరుతో బుద్ధుడు నవ్వాడు అనే ఒక రహస్య సంకేతం అండి, బుద్ధ లాఫ్ అని ఒక రహస్య సంకేతంతో పెట్టాం. మళ్ళీ ఇక్కడ రహస్య సంకేతం 1998లో రెండోసారి ఆపరేషన్ శక్తి అనే పేరుతో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా దీనికి ఏమని రహస్య సంకేతం ఇచ్చిందంటే బుద్ధుడు మళ్ళీ నవ్వాడనే రహస్య సంకేతం ఇచ్చాం. కాబట్టి ఈ రెండు విషయాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్స్గా మనకు ఉంటుంది. భారత్ అణ్వస్త్ర పరీక్షలు చేసి ఇప్పుడు 1974లో ఫస్ట్ టైం చేసింది. 2024కి దాదాపు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ నేపథ్యం చూసుకోవాలి. 1974లో భారత్ మొదటిసారి అణ్వస్త్ర పరీక్షలు చేసినప్పుడు మనకి
ఓకేనా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండేవారు. అండ్ 1974లో అప్పటి ఈ యొక్క తొలి అణుపరీక్షలకి నేతృత్వం వహించిన వారు రాజారామన్ అనే శాస్త్రవేత్త. నిర్వహించినటువంటి ఒక 1988లో భారత్ నిర్వహించినటువంటి ఒక అణ్వస్త్ర పరీక్షలకు ఆ విధంగా ఏమని పేరు పెట్టడం జరిగింది అని చెప్పేసి అంటే ఇక్కడ మనకు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఒక ఆపరేషన్ శక్తి అనే పేరుతో ఆయన బుద్ధుడు మళ్ళీ నవ్వాడు. అప్పుడు మన భారత ప్రధాని ఎవరని చెప్పేసి అంటే వారు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. అండ్ ఈ సైంటిస్ట్ ఈ సంబంధించినటువంటి న్యూక్లియర్ టెస్ట్కి నేతృత్వం వహించిన వారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అనమాట. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం ఈ సందర్భం గమనించాలి. సో ఏంటంటే ఇక్కడ మనకి ఒక మరికొంత సమాచారం కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకుంటాం. ఇది మనం మే 11 ఏదైతే మనము రెండోసారి అణుపరీక్షలు నిర్వహించినప్పుడు 1998లో మనకు మే 11, 13 నిర్వహించాం. కాబట్టి మే 11 మనం ఎలా నిర్వహించుకుంటున్నామంటే జాతీయ సాంకేతిక దినోత్సవంగా, నేషనల్ టెక్నాలజికల్ డేగా కూడా మనం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ వాహనాల రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వాహనాలకు టీఎస్ అని ఉండేది అనమాట, తెలంగాణ స్టేట్ అని చెప్పేసి. సో కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ముఖ్యమంత్రి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. సో వీరి నేతృత్వంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏంటి ఆ రిప్రజెంటేషన్ ఏ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ ఆ రిప్రజెంటేషన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే టీఎస్ని టీజీగా మార్చే రిప్రజెంటేషన్ కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రిత్వ శాఖ దీనికి నితిన్ గడ్కరీ నేతృత్వం వహిస్తున్నారు. సో వీరు ఒక సంబంధించినటువంటి ఇచ్చారు అనమాట. ఏంటంటే ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో సో వాహనాల రిజిస్ట్రేషన్ పైన టీఎస్ కాకుండా ఏముంటుందని టీజీగా ఆ పేరు మార్చి ఉంటుందన్నమాట. ఇది జాతీయ మోటారు వాహనాల చట్టం 1988కు జాతీయ మోటారు వాహనాల చట్టం 1988కి లోబడి ఉంటుందన్నమాట. ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాలి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా సో జయ 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 హే తెలంగాణ అని చెప్పేసి ఒక జయ 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 హే తెలంగాణ అని చెప్పేసి మనకు అందశ్రీ గారు రాసినటువంటి గొప్ప పాట ఉంది. మరి దాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గీతంగా సో ఇటీవల కాలంలో దేన్ని ప్రకటించడం జరిగిందంటే అందశ్రీ రాసినటువంటి సో అందశ్రీ అని చెప్పేసి అంటారండి. అందశ్రీ రాసినటువంటి గొప్ప సో మరి రచయిత రాసినటువంటి పాటని సో తెలంగాణ రాష్ట్ర గీతం కూడా ప్రకటించడం జరిగింది అనమాట. ఇలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మిషన్ దివ్యాస్త్ర. ఆల్రెడీ మిషన్ దివ్యాస్త్ర మనం ఎక్సలెంట్గా సో మనము చేయడం జరిగింది. ఇది కూడా ఎప్పుడు చేశారంటే మార్చి 11. సో మార్చి 11 నేనే మనం చెప్పుకున్నాం దీనిపైన. సో మార్చి 11 2024 అండి. సో మార్చి 11. సో ఇది ఎక్కడ చేశారంటే ఒడిషా రాష్ట్రంలో చేశారు. ఒడిషా రాష్ట్రంలో ఎక్కడంటే బాలాసోర్ దగ్గర. సో బాలాసోర్ అని చెప్పేసి అంటే బాలాసోర్ దగ్గర. ఈ బాలాసోర్ దగ్గర ఏ ఊరు దగ్గర ఇంకా ఊరంటే చాందీపూర్ దగ్గర మనకు అక్కడ బంగాళాఖాతం ఉంటుంది కొద్ది దూరం పోతే. ఆ బంగాళాఖాతంలో ఏ దీవులు అంటే అది వీలర్ దీవులు అనేవాళ్ళం, ప్రజెంట్ కలాం దీవులు అంటారు. ఈ కలాం దీవులో ఉన్నటువంటి డిఆర్డిఓ పరీక్ష కేంద్రం ఐటీఆర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో సో మరి అగ్నిఫై అనే క్షిపణిని అంటే బహుళ వార్హెడ్లని అంటే ఇది ఏంటంటే అగ్నిఫై లక్ష్యం ఏంటంటే యాక్చువల్ ఐసీబీఎం రకమైన క్షిపణి అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే ఖండాంతర క్షిపణి. భారత్ అభివృద్ధి చేసుకున్న తొలి ఖండాంతర క్షిపణి అంటే అగ్నిఫై. మరి ఇలాంటి అగ్నిఫైలో ఈ యొక్క సంబంధించిన ఎంఐఆర్వి టెక్నాలజీ ద్వారా ఎంఐఆర్వి టెక్నాలజీ ద్వారా మనం గొప్పగా దీన్ని చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఎంఐఆర్వి టెక్నాలజీ అని చెప్పేసి అంటాం. మిషన్ దివ్యాస్త్ర ద్వారా చేయడం జరిగింది. సో మరి మిషన్ దివ్యాస్త్ర ద్వారా చేసినటువంటి ఈ ఎంఐఆర్వి అనే టెక్నాలజీ అవుతుందో సో ఎంఐఆర్వి అని చెప్పేసి అంటామండి. ఎంఐఆర్వి అంటే అర్థం ఏంటంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటారండి. టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? అంటే మల్టిపుల్ అంటే సొంతంగా అభివృద్ధి చేసుకున్నటువంటి సాంకేతికత, స్వదేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికత. ఒకటే క్షిపణి అనేక టార్గెట్ని మల్టిపుల్ టార్గెట్స్ని ఫినిష్ చేస్తుంది. కాబట్టి మల్టిపుల్ సంబంధించినటువంటి ఒక పేలు పదార్థాన్ని తీసుకెళ్తాయి. దాన్ని మనం బహుళ వార్హెడ్స్ అంటాం. మల్టిపుల్ ఒక వార్హెడ్స్గా పిలుస్తాం అనమాట. ఇలా అగ్నిఫై అనే క్షిపణి ఇది ఖండాంతర క్షిపణి. దీన్ని మన సాంకేతికత ఎంఐఆర్వి అనే భారత స్వదేశ సాంకేతికతతో చేసుకున్నాం. డిఆర్డిఓ అభివృద్ధి చేసింది ఈ సాంకేతికతను. డిఆర్డిఓకు చెందినటువంటి హైదరాబాద్లో ఉన్న సంస్థ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ సిస్టమ్స్ ASL.
ఈ సంస్థకు చెందినటువంటి శాస్త్రవేత్త షీనా రాణి గారు ఈ యొక్క మిషన్ దివ్యాస్త్రకి ప్రోగ్రామ్ డైరెక్టర్గా విజయవంతంగా కృషి చేసిందని చెప్పేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిషన్ దివ్యాస్త్రకి నేతృత్వం వహించినటువంటి మహిళ ఎవరు అని చెప్పేసినప్పుడు ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేసిన వారు షీనా రాణి. ఎవరు వీరంటే DRDOలో మరి వీరు హైదరాబాద్లో ఉన్నటువంటి DRDO అనుబంధ సంస్థ అయినటువంటి అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఆ సంస్థకు వీరు ఒక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి సందర్భం. గతంలో వీరు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అంటే కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో కూడా వీరు ఒక శాస్త్రవేత్తగా విధులు నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ DRDOలో పనిచేస్తున్నారు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా నిన్న కూడా క్లాస్లో చెప్పుకున్నాం. అంటే వివిధ పేర్లు చెప్తారు. ఒక మహిళ నేతృత్వం వహించింది మిషన్ దివ్యాస్త్రకని మాత్రమే ఇచ్చారు. కొందరు ఆల్రెడీ మన వాళ్ళు కొందరు ఔత్సాహికులు ఆల్రెడీ పేర్లు కూడా ప్రకటించుకున్నారు వాళ్ళు సొంతంగా. కానీ ప్రభుత్వం ప్రకటించే వరకు అఫీషియల్ వచ్చే వరకు ఒక వెబ్ నోట్ వచ్చేంత వరకు మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు దానిపైన ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది మనకు మిషన్ దివ్యాస్త్ర పైనటువంటి అంశం అండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం DRDO అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటున్నాం. 1958 ఏర్పాటు చేయబడే సంస్థ. అండ్ DRDOకు ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరు పనిచేస్తున్నారంటే వారు మరి సమీర్ వి కామత్. ఒక సమీర్ వి కామత్ అనేవారు DRDOకు ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి సందర్భం అన్నమాట. ఇలాంటి నేతృత్వం. ఇంకా నెక్స్ట్ మరొక విషయం అంటే ఇక్కడ మహిళలు మన శాస్త్ర సాంకేతిక రంగాలు ఎలా దూసుకెళ్తున్నారో చూద్దాం ఈరోజు. ఇప్పుడు అగ్నిఫై అనే మిజైల్ ఉంది. ఇది ఖండాంతర క్షిపణి. దీనికి కూడా ఇప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన మహిళ కూడా ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఉంది. ఆమెను టెస్సీ థామస్. ఈ అగ్నిఫై అప్పుడు స్టార్టింగ్లో సక్సెస్ అయిన తర్వాత మరి టెస్సీ థామస్ను మనం మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటున్న సందర్భం ఉంది. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే APJ అబ్దుల్ కలాం, మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే టెస్సీ థామస్. ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ గమనించండి, ఆదిత్య L1 అనే మిషన్ని మనం విజయవంతంగా ఆ విధంగా లాంగ్ రేంజ్ పాయింట్లో కూడా ఎంటర్ చేయించడం జరిగింది. ఇలాంటి ఆదిత్య L1 మిషన్కి నైగర్ షాజీ అని చెప్పేసి ఒక మహిళ నేతృత్వం వహించడం జరిగింది. మన నైగర్ షాజీని ఇప్పుడు సన్నీ లేడీ ఆఫ్ ది ఇస్రోగా పిలుస్తున్న సందర్భం ఉందన్నమాట. ఇలా మనకు మహిళా శాస్త్రవేత్తలకి మనకు కొదవలేని సందర్భం ఉంది. ఈరోజు ఒక జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వం ఇందులో మనం కొంచెం సాధిస్తున్నాం అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలోనే భారతదేశంలో మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి స్వాతి అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. స్వాతి అంటే రాడార్ సిస్టమ్ ఉంది, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. స్వాతి అనేది మహిళా శాస్త్రవేత్తలు ఎంకరేజ్ చేయడానికి ఒక కార్యక్రమం. స్వాతి అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్వాతి అని చెప్పేసి అంటామండి. ఇక్కడ సైన్స్ ఫర్ ఉమెన్ ఏ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అని చెప్పేసి అంటామండి. ఏ టెక్నాలజీ ఇన్నోవేషన్ అని సైన్స్ ఫర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అనే పేరుతో ఇలా ముందుకెళ్ళడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఒక విషయంకి వెళ్దాం. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం స్వదేశీయంగా ఆయుధాలు తయారు చేసుకుంటున్నాం అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం ఈరోజు న్యూస్లో రావడం జరిగింది. ఏంటంటే సిప్రి అనే సంస్థ అనమాట. సిప్రి అంటే ఇక్కడ ఏంటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటాం. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్. సిప్రి అంటే అర్థం ఏంటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటామండి. పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటాం. ఇది సంస్థ ఇది ఎక్కడుందని మనం చెప్పనవసరం లేదు. ఎందుకోసం అంటే స్టాక్హోమ్లో ఉంది. స్టాక్హోమ్ అంటే స్వీడన్ రాజధాని ఎక్కడంటే స్టాక్హోమ్ అని చెప్పి చెప్తున్నాం. మరి ఆయుధాల దిగుమతి చేసుకునే విధంలో అంటే ఇంపోర్ట్స్ ఆఫ్ ది వెపన్స్ అనమాట. ఈ ఆయుధాల దిగుమతి చేసుకునే విషయాల్లో 2019 నుండి 23 ఈ 5 సంవత్సరాల కాలంలో 2019, 20, 21, 22, 23 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ మన 4 సంవత్సరాలు అని చెప్పేసి మనం విమర్శించొద్దు. 2019 నుండి 2023 అండి. మరి 5 సంవత్సరాలు. మరి ఆయుధాల దిగుమతి చేసుకునే దేశాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాలు ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భారత్ మొదటి స్థానంలో ఉందండి. మొదటి స్థానం ఉంది. సౌదీ అరేబియా 2వ స్థానం ఉంది. ఖతార్ దేశం 3వ స్థానం ఉంది. ఉక్రెయిన్ దేశం 4వ స్థానం ఉంది. అండ్ పాకిస్తాన్ 5వ స్థానంలో ఉంది. ఆయుధాలను దిగుమతి చేసుకునే విషయంలో ఇంపోర్ట్స్ ఆఫ్ ది వెపన్ సిస్టమ్ అనమాట. అండ్ భారతదేశానికి ఆయుధాలు ఏ దేశాలు ఎక్కువ దిగుమతి చేసుకుంటాయంటే రష్యా. మన భారతదేశానికి ఆయుధాలు దిగుమతి చేసుకునే విషయంలో అంటే మన భారత్కి ఎక్కువ ఏ దేశం నుండి ఆయుధాలు వస్తున్నాయంటే రష్యా. అండ్ ఫ్రాన్స్ వచ్చేసి మనకు 2వ స్థానం ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా వచ్చేసి ఇక్కడ మనకి 3వ స్థానం ఉంది. అంటే మన భారత్కి ఆయుధాలని సో మనం ఆ దేశాల నుండి మనం దిగుమతి చేసుకునే విషయంలో అంటే భారత్కి ఏ దేశాలు ఎక్కువగా ఆయుధాలని ఆ విధంగా దిగుమతి చేస్తున్నాయని చెప్పేసి అంటే ఇక్కడ రష్యా, ఫ్రాన్స్ అంటే వాళ్ళు ఎగుమతి చేస్తారు, మనం దిగుమతి చేసుకుంటాం. రష్యా, ఫ్రాన్స్, అమెరికా దేశాలు. ఇప్పుడు రష్యా నుండి చూడండి, మనం రష్యా నుండి ఒక AK-203 రైఫిల్స్ మనం తయారు చేసుకుంటున్నాం రష్యా నుండి. అంటే ఇక్కడే తయారవుతున్నాయి, బట్ రష్యా నుండి అవి టెక్నాలజీ మనకు వస్తుంది. అండ్ సుఖోయి లాంటి యుద్ధ విమానాలను కూడా మనం ఎక్కడ తెచ్చుకున్నామంటే రష్యా నుండి. మిగ్ తరహా యుద్ధ విమానాలను మనం రష్యా నుండి తీసుకురావడం జరిగింది అలా అనమాట. అదేవిధంగా మనం చూస్తే ఇప్పుడు మనకు ఫ్రాన్స్ నుండి చూసినట్లయితే ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానాలని మనం ఫ్రాన్స్ నుండి తీసుకొచ్చుకున్న సందర్భం ఉంది. రఫేల్ అండి. అండ్ మిరాజ్ 2000 రకపు సంబంధించిన యుద్ధ విమానాలు కూడా మనం ఫ్రాన్స్ నుండి తీసుకొచ్చుకుంటున్నాం. అంతేకాకుండా స్కార్పిన్ తరగతి జలంతర్గాములను కూడా మనం సాంకేతికత కూడా మనం ఫ్రాన్స్ నుండి తీసుకొచ్చుకున్న సందర్భం ఉంది. అమెరికా నుండి మనం చూసినట్లయితే ఇక్కడ MH-60 హార్, రోమియో, సీహాక్ యుద్ధ హెలికాప్టర్లు మనం అక్కడి నుంచి తీసుకొచ్చుకున్న సందర్భం ఉంది. ఇంకా కొన్ని MC-9B ప్రిడేటర్స్ని కూడా మనం అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. సో అలాంటి నేపథ్యంలో ఈ సంబంధించిన పాయింట్స్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి T-Safe యాప్ అనేది ఒకటి న్యూస్లో ఉంది. T-Safe యాప్ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో మరి నిన్ననే DGP రవిగుప్తా గారు అండ్ తెలంగాణ మహిళా భద్రత విభాగం అయినటువంటి నా నేతృత్వం వహించినటువంటి శిఖా గోయల్ గారు IPS అధికారి, వీళ్ళు సంయుక్తంగా అక్కడ సో మరికొంది మంత్రులు ఉన్నారు. సో అక్కడ T-Safe యాప్ను ప్రారంభించడం జరిగింది. డేట్ కూడా కొంచెం ఇంపార్టెంట్గా చూసుకోవాలి. మార్చి 12 2024 ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత గురించి ట్రావెల్ సేఫ్ యాప్, T-Safe యాప్ అంటే టీ అంటే తెలంగాణ కాదండి, ట్రావెల్ సేఫ్ యాప్ని మహిళల భద్రత గురించి సో ప్రారంభించడం జరిగిందనమాట. సో ఆ నేపథ్యం కొంచెం చాలా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ మరికొంత సమాచారం చూద్దాం. రణధీర సీతక్క, మరి ఒక సీతక్క ములుగు ఎమ్మెల్యే గారు అండ్ తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో మరి సీతక్క గారు సో వారి జీవిత విశేషాలపైన ఒక నాప్నాల శ్రీనివాస్ గారు రాసిన ఒక పుస్తకం ఉందండి. ఆ పుస్తకం వచ్చేసి రణధీర సీతక్క. సో మన పుస్తకం పేరు, రచయిత ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జాన్ పాబ్లో. సో ఎవరండి జాన్ పాబ్లో అంటే వీరు హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ సంస్థ CEOగా పనిచేస్తున్నారు వీరు. సో మరి సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ కావడం జరిగింది. ఒక్కోసారి అడుగుతాడు, మార్చి 12, 2024 సో హైదరాబాద్లో ఒక తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వీరితో జాన్ పాబ్లోతో సమావేశం కావడం జరిగింది. వీరు ఏ సంస్థకు CEOగా ఉన్నారంటే హిందుస్థాన్ కోకోకోలా బెవరేజెస్ సంస్థకు CEOగా పనిచేస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ వరి సదస్సు. అంటే మన భారతదేశం మన హైదరాబాద్ నగరం సో మనకి జూన్ 4 నుండి 6, 2024 హైదరాబాద్లో 28 దేశాలు ఆ విధంగా పాల్గొనే ఒక ప్రపంచ వరి సదస్సును వరల్డ్ ప్యాడీ రైస్ ప్యాడీ అని చెప్పి వరల్డ్ ప్యాడీ సమితిని నిర్వహించబోతున్నట్లు అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సంబంధించిన విషయాన్ని సో ప్రకటించడం జరిగిందనమాట. సో ఆ పాయింట్ కొంచెం చూసుకోండి. ప్రపంచ వరి సదస్సు. ఇంకొకటి ఏంటంటే అంతర్జాతీయ పరంగా అగ్రికల్చర్ కానీ సీడ్స్ విషయంలో కానీ మనమే ఈరోజు ఇస్టా అనే సంస్థ ఉంది, స్విట్జర్లాండ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడి ఇలాంటి ఇస్టా ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం. ఇలాంటి ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీకి కూడా మన భారతీయుడే, మన తెలుగు వారే, మన తెలంగాణ వారి నేతృత్వం వహిస్తున్నారు. వారి కుసులోతు కేశవులు నేతృత్వం వహిస్తున్నటువంటి సందర్భం అనమాట. అది కూడా మనకు ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలండి. కుసులోతు కేశవులు గారు హన్మకొండకు చెందిన వారు. ఇంటర్నేషనల్ సీడ్స్ టెస్టింగ్ ఏజెన్సీకి వీరు అధ్యక్షుడు కావడం జరిగింది. ఇటీవల కాలంలో ఇస్టా కార్యనిర్వాహక సమావేశాలు 2024లో ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే బ్యూనస్ ఎయిర్స్. సో బ్యూనస్ ఎయిర్స్ అంటే ఎక్కడంటే ఇది అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో నిర్వహించడం జరిగింది. ఇస్టా యొక్క శతాబ్ది ఉత్సవాలు 2024లో ఎక్కడ నిర్వహించబోతున్నారంటే బ్రిటన్లో నిర్వహించబోతున్నారు. ఇక్కడ వరి అనే విషయం వచ్చింది కాబట్టి గమనించాల్సిన అవసరం ఉంటుంది మనకి. ఇక్కడ వరి అని చెప్పేసి మనకి జాతీయ వరి పరిశోధన సంస్థ, నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, జాతీయ వరి పరిశోధన సంస్థ అనేది ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది ఒడిషాలోని కటక్లో ఉందండి. ఒడిషాలోని కటక్లో జాతీయ వరి పరిశోధన సంస్థ ఉంది. అండ్ అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలలో ఉన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ద్రౌపది ముర్ము గారు మన న్యూస్లో ఉన్నారు. మారిషస్ దేశ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన వారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో 56వ మారిషస్ జాతీయ దినోత్సవానికి మార్చి 12, 2024 మారిషస్ రాజధాని అయినటువంటి పోర్ట్ లూయిస్లో జరిగినటువంటి ఈ సంబంధించినటువంటి ఒక ఉత్సవానికి, ఈ మారిషస్ జాతీయ ఉత్సవానికి నేషనల్ డేకి సో హాజరు కావడం జరిగింది. సో మరి వీరు
పర్యటన సందర్భంగా మారిషస్ యూనివర్సిటీ వాళ్ళు, మారిషస్ దేశ యూనివర్సిటీ వాళ్ళు, మారిషస్ యూనివర్సిటీ అంటారు, ఆ విశ్వవిద్యాలయం వాళ్ళు ఆనరీ డాక్టర్ ఆఫ్ ది సివిల్ లా అని చెప్పేసి ఒక సంబంధించిన ఒక హోదాని, ఒక డాక్టరేట్ని వాళ్ళకి ప్రదానం చేయడం జరిగింది. సో మరి మారిషస్ అధ్యక్షుడు వచ్చేసేవారండి పృథ్వీరాజ్ సింగ్ రూపూన్ అండి. ఈ భారత సంతతికి చెందిన వారే. పృథ్వీరాజ్ సింగ్ రూపన్ అనేవారు మారిషస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అండ్ ఒక ప్రవీణ్ కుమార్ అనేవారు ఎవరంటే ఇక్కడ మారిషస్ ప్రధాని అండి, మారిషస్ ప్రధాని. సో మారిషస్ ప్రధాని అని గుర్తుపెట్టండి, మారిషస్ ప్రధాని. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. మారిషస్లోని ఎబనీ అనే ఒక ప్రాంతం ఉంటుంది. సో మరి ఎబనీ అనే ప్రాంతంలో సో IORE అనే సంస్థ ప్రధాన కార్యాలయం ఉంటుంది. IORE అంటేగా 23 దేశాలు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని చెప్పేసి అంటామండి. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అని చెప్పేసి అంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది ఒక సంస్థ అనేది మనకి ఉంటుందన్నమాట. ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. IORE ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉందంటే ఇక్కడ మారిషస్లో ఉంది. అంతర్జాతీయ హిందీ సచివాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే మారిషస్ రాజధాని సో పోర్టుగీస్లో ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని కూడా సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొల్టన్ అండి ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు అంటే కెన్యాలో, అంటే కెన్యా అంటే ఇక్కడ మనకు ఆఫ్రికా ఖండం, ఆఫ్రికాలోని కెన్యా అనమాట. ఈ కెన్యా అంటే మనకు తెలుసు, కెన్యా రాజధాని వచ్చేసి నైరోబీ. మనకు 1972లో జూన్ 5న కెన్యా రాజధాని నైరోబీలో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఐక్యరాజ్యసమితి పర్యావరణ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి కెన్యా సంబంధించిన సరిహద్దుల్లో కొల్టన్ అనే ఒక ఖనిజాన్ని కనిపెట్టారు అనమాట. ఈ కొల్టన్ అనేది ఏంటంటే 2 ఖనిజాల సమ్మిళనం, కొలంబైట్ అండ్ టాంటలైట్, కొనలైట్ అండ్ టాంటలైట్ అని చెప్పేసి ఈ 2 ఖనిజాల సమ్మేళనంగా పిలుస్తాం. అంటే ఇది ఒక ఇళ్ళ నుండి దొరుకుతుంది కొల్టన్. అంటే కొల్టన్ అనేది ఒక పూర్తి రూపం. అంటే కొల్టన్ అనేది ఇట్లా రాసినాం అనుకోండి, కొల్టన్ అనేది ఇది కొలంబైట్ అంటారు, ఇది టాంటరైట్. కొల్టన్ అనేది కొల్టన్ యొక్క పూర్తి రూపం వచ్చేసి కొలంబైట్ అండ్ టాంటరైట్. ఈ కొల్టన్ అనే ఖనిజం యొక్క ప్రత్యేకత ఏంటంటే నియోబియం అండ్ టాంటలం అనే ఈ 2 ఖనిజాలు అందులో ఉంటాయి. ఇందులో టంటలం అనేది ఏంటంటే అత్యధిక మెల్టింగ్ పాయింట్ ఉంటుందండి, ఇక్కడ మనం ఇమేజ్లో చూడవచ్చు. అత్యధిక మెల్టింగ్ పాయింట్ అంటే అత్యధిక ద్రవ్యభవన స్థానం ఉంటుంది. అంటే ఈవెన్ ప్లాటినం కన్నా కూడా ఎక్కువ ద్రవ్యభవన స్థానం ఉంటుంది ఈ యొక్క టంటలంకి. ఈ మధ్య కాలంలో టంటలంని మన పంజాబ్లోని IIT రోపర్ శాస్త్రవేత్తలు ఈ సట్లెజ్ నది తీరాన్ని కనిపెట్టారండి. సట్లెజ్ నది తీరాన సో మనకి సట్లెజ్ నది తీరాన సో అది మనకు న్యూస్లో కూడా ఉంది, అది మనకు కనిపెట్టబడింది అనమాట. కాబట్టి ఇట్లా అడుగుతాడు. ఇటీవల కాలంలో కొల్టర్ అనేది ఒక సంబంధించిన 2 లోహాల మిశ్రమైనటువంటి కొల్టర్ అనేది ఎక్కడ దొరికిందంటే అది కెన్యాలో దొరికింది. కొల్టర్ యొక్క అబ్రివేషన్ పేరు ఏంటంటే కొలంబైట్ టాంటరైట్, ఇది అబ్రివేషన్. ఇందులో ఉన్నటువంటి ఖనిజాలు ఏమంటే 2 ఖనిజాలు అనమాట, నియోబియం టాంటలం అనేతో కూడిన ఖనిజం. ఇది కెన్యాలో దొరకడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి తేజస్ అండి, మనకు న్యూస్లో ఉంది. సో మనకు నిన్ననే భారత్ శక్తి అనే పేరుతో మనం నిర్వహించినటువంటి ఏవైతే త్రివిధ దళాల్లో పాల్గొన్నటువంటి రక్షణ విన్యాసాలు ఉన్నాయో అందులో పాల్గొని తిరిగి వస్తున్నప్పుడు గుజరాత్లోని జైసాల్మీర్ ప్రాంతంలో ఇది కూలిపోయింది అనమాట. ఫస్ట్ టైం అనమాట. అది అంటే భారత వైమానిక దళంలో ప్రవేశపెట్టబడేటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పెట్టబడ్డటువంటి ఈ 18 స్క్వాడ్రన్ అనే విభాగంలో ప్రవేశపెట్టేటువంటి తేజ్ యుద్ధ విమానం అనేది తేలికపాటి యుద్ధ విమానం, లైట్ కాంబాట్ ఏరోప్లేన్ అంటారు, లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ క్షమించండి, LCA అని చెప్పేసి. LCA అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి అంటాం. ఈ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది సో ఫస్ట్ అన్నమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా ఊలిపోలే, ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం ఉన్నది. ఇది స్వదేశంగా తయారు చేసుకుంది మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు అభివృద్ధి చేసిన ఈ యొక్క యుద్ధ విమానం ఫస్ట్ ఊలిపోయింది. అది జైసల్మీర్ ప్రాంతంలో ఏ సంబంధించిన గ్రూపుకి చెందినటువంటి IAFలో ఎక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఇది ఊలిపోయిందంటే 18 స్క్వాడ్రన్లో పనిచేసినటువంటి ఒక యుద్ధ విమానం అనమాట. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. తేజస్ అంటాం. LCA అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. HAL వాళ్ళు స్వదేశంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం పేరు తేజస్. HAL వాళ్ళు స్వదేశంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ పేరు వచ్చేసి లైట్ కాంబాట్ హెలికాప్టర్ పేరు వచ్చేసి ఏంటంటే ప్రచండ్ అని చెప్పేసి అంటాం. ఇది ప్రచండ్, ఇది భారత వైమానిక దళంలో పనిచేస్తుంది తేజస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. వైమానిక దళం అంటున్నాం కాబట్టి ప్రజెంట్ మన భారత వైమానిక ప్రధానాధికారి వచ్చేసి ఎవరంటే ఇక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి, VR చౌదరి అనేవారు. సో వీరు పనిచేస్తారు అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రధాన వైమానిక అధికారిగా పనిచేస్తున్న వారు వీరైతే ఒక సైనిక అధికారిగా పనిచేస్తున్న వారు వచ్చేసి జనరల్ మనోజ్ పాండే అనేవారు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్.
మరి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ నేర్చుకున్నాం, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ నేర్చుకున్నాం, కాబట్టి చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్ని కూడా నేర్చుకుందాం. వారు వచ్చేసి అడ్మిరల్ ఆర్ హరికుమార్ అనేవారు ప్రజెంట్ మన భారత ప్రధాన నావికాధికారిగా ఉన్నటువంటి సందర్భం అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్. ప్రతిసారి కూడా సమ్మర్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఫ్రెండ్స్ మనందరికీ కూడా తెలుసు 2019లో జూలై 1న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖకి ప్రజెంట్ మంత్రిగా పనిచేస్తున్న వారు గజేంద్ర సింగ్ షెకావత్ అండి. ఎవరండి? గజేంద్ర సింగ్ షెకావత్. మరి వీరి శాఖ నేతృత్వంలో ప్రతి సంవత్సరం కూడా అంటే 2021 నుండి ఈ సమ్మర్లో జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ అనే జలశక్తి అభియాన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ జలశక్తి అభియాన్ అండ్ క్యాచ్ ద రెయిన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి మనకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. నారీ శక్తి జలశక్తి అనే ఇతివృత్తంతో అందరూ పాల్గొనాలి. మన యొక్క ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ని అంటే ఈ భూగర్భ జలాలను పెంచాలి, ప్రతి నీటి బొట్టును కూడా మనం కాపాడుకోవాలని చెప్పేసి. ఎందుకోసం అంటే మనం ప్రత్యక్ష సాక్ష్యం చూస్తున్నాం. ఇప్పుడు మన కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రత్యక్షంగా ఉంది ఇప్పుడు. ఎందుకోసం అంటే నీటి కొరత ఎంత తీవ్రంగా అయిన పరిస్థితి మన అందరికీ తెలుసు. సో మరి ఐటీ హబ్ ఆఫ్ ఇండియా అని, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎన్నో పేర్లతో పిలుస్తున్న బెంగళూరు పరిస్థితి ఎలా అయిందో ఒకసారి చూసిన పరిస్థితి అనమాట. అందుకోసమే ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఎంతో ఇంపార్టెన్స్ అది రావడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒకటి కట్లాస్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి అంటమాట. ఇది ఒక విన్యాసాలు ఎక్సర్సైజ్, ఇవి యొక్క నావికా విన్యాసాలు. సో మరి ఇవి సేషెల్స్ దేశం నిర్వహిస్తుంది. బహుళ దేశాలు పాల్గొన్నటువంటి విన్యాసాలు మల్టీనేషనల్ మ్యారిటైమ్ విన్యాసాలు. మ్యారిటైమ్ అంటే అర్థమైంది నావికా విన్యాసాలు. భారతదేశం మరి అమెరికా దేశాలు పాల్గొంటున్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు అంటే ఇందులో అంటే సీషెల్స్ నిర్వహిస్తుంది ఈ విన్యాసాలు. విన్యాసాలు మన భారతదేశం కూడా పాల్గొంటున్న విషయం గమనించండి. చాలా ఇంపార్టెన్స్ అనమాట విన్యాసాల్లో మన వార్తల్లో ఉన్నటువంటి అంశాలు అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మధ్యకాలంలో విన్యాసాలు చూసినట్లయితే ఇక్కడ మిలన్ అనే విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగింది. మిలన్ 2024 విన్యాసాలు మన భారత్ 51 దేశాలు పాల్గొన్న విన్యాసాలు మిలన్ విన్యాసాలు. ఇది మనకు బే ఆఫ్ బెంగాల్ విశాఖపట్నంలో దీన్ని ఫిబ్రవరి 2024 నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఇలాంటి నేపథ్యం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఒక సముద్ర లక్ష్మణ్ అనే పేరుతో సముద్ర లక్ష్మణ ఇటీవల కాలంలో విశాఖపట్నంలో మనకు సముద్ర లక్ష్మణ్ అనే పేరుతో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ సముద్ర లక్ష్మణ 2024 పేరుతో నావిక విన్యాసాలని భారతదేశం అండ్ మలేషియా దేశాలు కలిసి నిర్వహించుకోవడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యం. అండ్ ధర్మగార్డెన్ విన్యాసాలు కూడా ఇప్పుడు 5వ ధర్మగార్డెన్ విన్యాసాలు జరిగినాయి. 5వ ధర్మగార్డెన్ విన్యాసాలు 2024లో ఈ సైనిక విన్యాసాలు ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే రాజస్థాన్లో నిర్వహించుకోవడం జరిగిందనమాట. భారత్ అండ్ జపాన్ దేశాలు కలిసి పాల్గొన్నటువంటి విన్యాసాలు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి వార్తల్లో ఉన్నటువంటి వారు ఏంటంటే మిజోరం రాష్ట్ర శాసనసభకి తొలి మహిళా స్పీకర్గా నియమితులు కావడం జరిగింది. సో బ్యారిల్ వనసాంగి అండి. బ్యారిల్ వనహే సాంగి అని చెప్పేసి వనసాంగి. సో మరి బ్యారిల్ వనసాంగి ఎవరు అని మన ఫోటోలో చూడొచ్చు ఇమేజ్లో. వీరు ద ఫస్ట్ ఉమెన్ స్పీకర్ టు ది మిజోరం అసెంబ్లీ. మిజోరం శాసనసభకి తొలి మహిళా స్పీకర్గా నియమితులు కావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మిజోరం మనకు చాలా న్యూస్లో ఉంది. మిజోరానికి ఒక మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి లాల్దు హోమా మిజోరం రాష్ట్రానికి సీఎం కావడం జరిగింది. జొరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీకి చెందిన వారు అనమాట. టోపీ అనేది దీని గుర్తు అనమాట. అండ్ మిజోరం గవర్నర్ కూడా మన తెలుగు వారు పనిచేస్తున్నారు. సో ఖమ్మంపాటి హరిబాబు గారు మన తెలుగువారు ఖమ్మంపాటి హరిబాబు గారు. అంతేకాకుండా భారతదేశంలో తొలిసారిగా ఒక రాష్ట్ర గవర్నర్కి ఏడీసీగా కూడా ఒక మహిళ నియమితులైంది. ఏడీడీ క్యాంప్ అని చెప్పేసి అంటాం. మరి ఏడీసీ అని చెప్పేసి అంటాం. ఏడీసీ అంటే ఏడీడీ క్యాంప్ అండి, అంటే ఒక సహాయకురాలుగా అలా నియమితులైన తొలి మహిళ ఒక గవర్నర్కి నియమించడం పడింది. ఆమె పేరు వచ్చేసి మనీషా పాడి. సో ఇలా మహిళా విషయంలో ఉమెన్ ప్రియారిటీలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో తొలిసారి ఒక మహిళ ఒక రాష్ట్రానికి స్పీకర్గా అయిందంటే షానోదేవి. మరి షానోదేవి ఏ రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసిందంటే హర్యానా రాష్ట్ర శాసనసభ స్పీకర్గా పనిచేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్పీకర్గా ఒక మహిళ పనిచేసింది. ఆమె పేరు వచ్చేసి ప్రతిభా భారతి గారు సో పనిచేయడం జరిగిందన్నమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన లోకసభకి అయితే తొలి మహిళా స్పీకర్ అంటే మీరా కుమార్ ఒక తొలి మహిళా స్పీకర్గా సో లోకసభ స్పీకర్గా వ్యవహరించడం జరిగిందనమాట మీరా కుమార్. సో ఆ నేపథ్యం కూడా చాలా ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. ఓకేనా మీరా కుమార్. ఇది మనకి మిజోరం సంబంధించిన విషయంలో. ఈ ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ ఏంటండి ఈ అమ్మాయి అంటే ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ అంటే ఏంటి, ఇంత పెద్దగా ఉందనుకుంటాం కదా. ఇది ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ అనేది క్రికెట్ ట్రోఫీ అనమాట. మనం అందరికీ ఏం తెలుసు అంటే ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో మన ఇంగ్లాండ్తో ఏదైతే ఒక టెస్ట్ సిరీస్ జరిగిందో అది మనమే గెలిచినామని అందరూ తెలుసు.
ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో మన ఇండియా గెలిచిందని అందరూ తెలుసు, మన రోహిత్ శర్మ నాయకత్వంలో గెలిచిందని అందరూ తెలుసు. కానీ దాని పేరు వచ్చేసి ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ అంటాం, గుర్తుపెట్టుకోండి. జనవరి నుండి మార్చి వరకు జరిగినటువంటి ఐదు టెస్టుల సిరీస్లో ఎవరు గెలిచారంటే ఎవరని చెప్తాం, ఇండియా గెలిచింది అనుకొని. 4-1 సిరీస్తో వాళ్ళు ఒకటి గెలిచారు, మనం 4 గెలిచినాం. ఇలా మొత్తం సిరీస్ కవర్ చేసుకుంది, ఇండియా విన్నర్ అయింది. అందులో రవిచంద్రన్ అశ్విన్ 100వ టెస్ట్ కూడా ఆడిండు, ఒక ధర్మశాలలో ఆడిండు. సో 5 వికెట్లు కూడా తీసాడు. మరి ప్లేయర్స్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని మన భారత క్రికెటర్ అయినటువంటి యశస్వి జైస్వాల్ కూడా పొందారు. ఇవన్నీ తెలుసు, కానీ ఆ ట్రోఫీ పేరు ఏం పేరంటే ఆంటోనీ డి మెల్లో ట్రోఫీ అనమాట. సో అలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. జనవరి 25 నుండి మార్చి 9, 2024 మధ్య మనకి ఇక్కడ 5 మ్యాచ్లు 5 నగరాల్లో జరిగాయి. సో అది మనకు రవిచంద్రన్ అశ్విన్ యొక్క ఇంపార్టెన్స్ 100th టెస్ట్ మాత్రం పార్టిసిపేట్ కావడం జరిగింది. అది 100th టెస్ట్ ఎక్కడ పార్టిసిపేట్ ఏంటంటే ధర్మశాలలో పార్టిసిపేట్ అయ్యాడు. అలాంటి నేపథ్యం 500 వికెట్ల క్లబ్లో కూడా రవిచంద్రన్ అశ్విన్ చేరనే విషయం గమనించండి. అనిల్ కుంబ్లే తర్వాత 500 క్రికెట్ క్లబ్లో చేరినటువంటి ఒక భారత క్రికెటర్గా రవిచంద్రన్ అశ్విన్ ఎంతో గుర్తింపు పొందడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి మార్చి 13, 2024 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.